సోషల్ మీడియాలో మరికాస్త స్ట్రాంగ్ బేస్ కోసం వైసీపీ కొత్త వ్యూహాలు రూపొందిస్తోందా? సరికొత్త టీమ్స్ రంగంలోకి దిగుతున్నాయా? ఇన్నాళ్ళు సోషల్ మీడియాను ఒక వైపే నుంచే చూసిన వైసీపీ ఇక నుంచి రెండో వైపు కూడా చూడాలి అనుకుంటోందా? రాబోయేది అత్యంత కీలకమైన టైం అన్న ఉద్దేశంతో ఇప్పటి నుంచి అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటోందా? అసలు ఏంటా వ్యూహం? ఏవా అస్త్రాలు? సామాజిక మాధ్యమాల్లో వైసీపీ యాక్టివిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలోకి వచ్చాక కూడా సోషల్ మీడియాను గట్టిగానే వాడుతూ ఉంటుంది పార్టీ. అయితే ప్రజల మీద దాని ప్రభావం దృష్ట్యా ఇక నుంచి నెక్స్ట్ లెవెల్కు తీసుకువెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోందట అధిష్టానం. జగన్ చేస్తున్న రైతు పరామర్శ యాత్రలు, పీపీపీపై పోరుబాట, పార్టీ పరంగా నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలు సోషల్ మీడియా ట్రెండింగ్లో ఉంటున్నా వాటికి ఇంకా మైలేజ్ రావాల్సిందని, ఆశించిన మేర రాలేదన్న అభిప్రాయం వైసీపీ పెద్దల్లో ఉందట. ఇతర అంశాలు తమ పార్టీ ట్రెండ్స్ ను బైపాస్ చేస్తున్నాయి అన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. రాజకీయ ప్రత్యర్థులు కావాలనే వేరే అంశాలను స్ట్రీమ్ లైన్లోకి తీసుకొచ్చి తమకు రావాల్సిన మైలేజ్ ను తగ్గిస్తున్నారు అన్న క్లారిటీకి వచ్చింది ఫ్యాన్ అధినాయకత్వం. అందుకే ఇక కేవలం సభలు, సమావేశాలతోనే సరిపెట్టకుండా టెక్నాలజీ సపోర్టుతో సరికొత్త గేమ్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. దాని పేరే జగనన్న టెక్ ఫోర్స్ ప్రోగ్రామ్. సాధారణ పార్టీ కార్యకర్తలు పార్టీకి కోర్ సింపథైజర్స్ గా ఉంటే ఐటీ ప్రొఫెషనల్స్ ను ఒకే తాటిపైకి తీసుకురావడమే ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డిజిటల్ నిపుణులను ఈ కార్యక్రమంలోకి ఆహ్వానించి వారి నైపుణ్యాన్ని పార్టీ కోసం వాడుకునేలా పక్కా రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. దాని ద్వారా సోషల్ మీడియాలో పార్టీ ప్రెజెన్స్ ను పెంచడమే కాకుండా ప్రత్యర్థుల ఆరోపణలను తిప్పికొట్టడం, అదే టైంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో చేసిన మంచి పనుల్ని కూడా జనంలోకి తీసుకువెళ్లాలన్న బహుళ లక్ష్యాలను నిర్దేశించుకున్నట్లు తెలుస్తోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే వైసీపీని డిజిటల్గా మరింత బలోపేతం చేయటమే జగనన్న టెక్ ఫోర్స్ లక్ష్యం. దానికి సంబంధించి ఎలాంటి ముందస్తు హడావిడి చేయకూడదని నిర్ణయించుకున్నారట. స్టార్ట్ అయినప్పటికంటే రిజల్ట్ వచ్చినప్పుడు ప్రోగ్రాం పేరు బయటకు రావాలనే కాన్సెప్ట్తో సైలెంట్ మోడ్లో ఆపరేషన్ మొదలుపెట్టినట్లు పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఫీల్డ్ లెవెల్లో ప్రతి మండలానికి ఒక టెక్ వాలంటీర్ను నియమించి గ్రౌండ్ నుంచి క్యాడర్కు డిజిటల్ సపోర్ట్ అందించేలా ప్లాన్ సిద్ధం చేశారు. ఆన్లైన్ రివ్యూటేషన్ మేనేజ్మెంట్ ORM ద్వారా సోషల్ మీడియాలో పార్టీ ఇమేజ్ను ఎప్పటికప్పుడు మానిటర్ చేయడం, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేసి వైసీపీకి సంబంధించిన పాజిటివ్ నేరేటివ్ అందరికంటే ముందు ఉండేలా ప్లాన్ చేయడం ఈ ప్రోగ్రాం ప్రధాన అజెండా. అందుకే ప్రతి మండలం నుంచి యాక్టివ్గా ఉండేలా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ను కార్యక్రమంలో భాగస్వామ్యుల్ని చేయాలని భావిస్తోంది వైసీపీ. ఈ ప్రోగ్రాంకు సంబంధించి QR కోడ్ రిజిస్ట్రేషన్లు కూడా మొదలయ్యాయి. ఇప్పటికే వెబ్సైట్లు QR కోడ్ల ద్వారా భారీ సంఖ్యలో టెక్ వారియర్లను ఆన్బోర్డ్ చేస్తోంది. క్షేత్రస్థాయిలో క్యాడర్కు ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే ఈ టెక్ ఫోర్స్ రియాక్ట్ అయ్యి వారికి డిజిటల్ సపోర్ట్ అందిస్తుందట. ఒకవైపు గ్రౌండ్ ఫోర్స్ పనిచేస్తుంటే మరోవైపు ఈ టెక్నో వారియర్స్ ఆన్లైన్లో పార్టీకి మద్దతుగా పోరాడతారు. డిజిటల్ యుగంలో మారుతున్న రాజకీయ సమీకరణలకు అనుగుణంగా వైసీపీ తీసుకున్న ఈ నిర్ణయం రాబోయే రోజుల్లో గేమ్ చేంజర్ అవుతుందా, సోషల్ మీడియాలో పట్టు పెరుగుతుందా అన్న చర్చలు నడుస్తున్నాయి రాజకీయ వర్గాల్లో.